హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. నేను ఈరోజు నువ్వుల కొబ్బరి లడ్డూని తయారు చేశాను. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా హెల్దీ కూడా. చాలా డాక్టర్లు మనకి ప్రతిరోజు కూడా ఒక స్పూన్ నువ్వులు తినమని చెప్తున్నారు కదా! ఎందుకంటే ఎముకలు బలాన్ని ఇస్తుందని. అందుకని చెప్పి ఇలా లడ్డూలు చేసి ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే మనం రోజుకొక లడ్డూ తిన్నా సరిపోతుంది. మనం ప్రతిరోజు స్పూన్ నువ్వులనైతే తినలేము. మనకి గుర్తుండదు కూడా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది ఈ లడ్డు. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేస్తారని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కళాయిని ఉంచుకోవాలి. కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పావు కిలో నువ్వులను తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ తురుమును కూడా తీసుకున్నాను. ఇలా నువ్వుల్ని బయట నుండి తెచ్చుకునేటప్పుడు మాత్రం కొంచెం చక్కగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. అందులో ఇసుక ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత లడ్డూకి వాడుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కళాయి వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులన్నింటినీ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వుల్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన నువ్వులు అనేవి లోపల కూడా సరిగ్గా వేగుతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కొంచెం రంగు మారే వరకు వేయించుకుంటే లడ్డు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. లేదు అంటే కింద భాగం ఎక్కువగా ఫ్రై అయిపోతుంది, పైన అంతగా ఫ్రై అవ్వవు కాబట్టి ఒకసారి చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తరువాత ముదరగా ఉండే ఒక కొబ్బరికాయను కూడా తీసుకోవాలి. ముదర కొబ్బరికాయను తీసుకోవడం వలన మనకు పాకం అనేది గట్టిగా వస్తుంది. ఇంకా చాలా రోజులు లడ్డూలు నిల్వ కూడా ఉంటాయి. అందుకని ముదరకాయనే తీసుకోవాలి. లేతకాయను తీసుకున్నట్లయితే పాకం అనేది అంత తొందరగా రాదు. ఇంకా నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి ఇలా చూపిస్తున్న విధంగా ఒక కొబ్బరికాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా కొబ్బరి కూరని తయారు చేసుకోవాలి. ఇలా కొబ్బరి కూరను కూడా తయారు చేసుకున్న తర్వాత ఈ నువ్వులు కొబ్బరి కూర పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని పెట్టుకోవాలి. ఇలా కళాయిని కూడా పెట్టుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యూబ్స్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ బెల్లాన్ని తీసుకొని ఇలా వేడెక్కిన కళాయిలో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా కూడా వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేసినట్లయితే పాకం రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి బెల్లం మాడిపోకుండా ఉండడం కోసం చాలా కొంచెంగానే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అన్నింటికి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి మొత్తం బెల్లం అంతా చక్కగా ఉడికి కరుగుతుంది కాబట్టి మంచి పాకం అనేది రెడీ అవుతుంది. ఇలా పాకం రెడీ అయ్యేటప్పుడే మధ్యలో మనం చూపిస్తున్న విధంగా కొంచెం గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేయడం వలన మనకి బెల్లం పాకం అడుగంటదు. ఇంకా ఉండలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి కాబట్టి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని మధ్య మధ్యలో యాడ్ చేసుకోవడం వలన మనకి లడ్డూలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లం పాకం అనేది అడుగంటకుండా చక్కగా పాకం వస్తుంది. అందుకని నేను ఇదంతా తయారయ్యేసరికి ఒక 3 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా చక్కగా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ముదర పాకాన్నే తీసుకోవాలి. ఎందుకంటే మనం కొబ్బరికాయ వేయగానే ఈ పాకం అనేది ఇంకొంచెం పలచగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ముదర పాకం తీసుకున్న తర్వాత అది పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాకాన్ని ఒక 2 చుక్కలు ఆ ప్లేట్లో వేసినట్లయితే వాటర్లో ఇలా గట్టిగా పాకం కడితే సరిపోతుంది. మరి తీగ పాకం తీసినట్లయితే తరువాత కొబ్బరి వేసాక ఇంకొంచెం పలచనవుతుంది కాబట్టి ఈ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరను కూడా ఆ పాకంలో యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి కూర అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ బెల్లము కొబ్బరి కూర కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటికి చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు బెల్లం పాకంలో కొబ్బరి తురుము ఇంకా నువ్వుల్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతుండగా మధ్యలో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవడం వలన మనకి ఉండలు కట్టేటప్పుడు చాలా చక్కగా స్మూత్గా వస్తాయి కాబట్టి ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత
ఒక ప్లేట్‌కి నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న నువ్వులు ఇంకా కొబ్బరి పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. ఈ ప్లేట్‌లో వేసుకోవడం వలన కొంచెం తొందరగా చల్లగవుతుంది. ఇలా మరీ ఎక్కువగా చల్లగా అవ్వకుండా రూమ్ టెంపరేచర్‌కి వచ్చే వరకు చల్లగా చేసుకొని మనకి ఏ సైజులో కావలిస్తే ఆ సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా లడ్డూల్లా చుట్టుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో నిల్వ ఉంచుకున్నట్లయితే ఒక 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. ఈ లడ్డు అనేది రోజుకొకటి తిన్నా సరే మనకి చాలా మంచిది. నువ్వులు మంచిదే, ఇంకా బెల్లము, కొబ్బరి ఈ 3 కలిపి చక్కగా ఆరోగ్యకరమైన లడ్డు మన ఇంట్లో తయారు చేసుకొని రోజుకొకటి తిన్నా కూడా చాలా హెల్తీగా ఉంటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇవ్వండి. చాలా మంచిది. ఇంకా చాలా ఆరోగ్యకరం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ అండ్ కామెంట్.